ప్రతి ఒక్కరికి ఒకసారి కూడా యేసుక్రీస్తు నామములో స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు ప్రియులారా మనకు చక్కని మంచి రోజు అనుగ్రహించినటువంటి దేవునికి వందనాలు. మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా కొన్ని వాక్యాలు మనం చదువుదాం, ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేసినాక రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా 12వ అధ్యాయము మొదటి వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం. And so, dear brothers and sisters, I prayed with you to give your bodies to God. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్ హీ హాస్ డన్ ఫర్ యూ. అంటే యేసుక్రీస్తు ప్రియులారా కలువరి సిలువలో మరణించినప్పుడు, ప్రాణం పెట్టినప్పుడు అన్ని చేశామన్నమాట. మన కొరకు, నా కొరకు, అంటే నిత్య జీవం కొరకు, రక్షణ కొరకు, పాపక్షమాపణ కొరకు, ఆశీర్వాదం మనం అనుభవించడానికి కొరకు, ప్రియులరా మన స్వస్థత కొరకు, మన సమాధానం కొరకు, మన నెమ్మది కొరకు, మన శాంతి కొరకు, మన జయం కొరకు కావలసినంత కూడా ప్రియులరా సిలువలో యేసుక్రీస్తు చేశామన్నమాట. ఇంకా చేస్తాడని కాదు, ఇప్పుడు ఆల్రెడీ చేశామన్నమాట. ఈ సత్య ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక మరణం ప్రియులరా పరిశుద్ధాత్మ వలన దాని యొక్క రెవల్యూషన్ మనం పొందుకోవాలి. యేసుక్రీస్తు కలువరి సిలువలో నా మేలు కొరకు, మీ మేలు కొరకు, మనందరి మేలు కొరకు, మానవులందరి మేలు కొరకు చేసామండి. ఏం చేశాం? ప్రాణం పెట్టామన్నమాట నా కొరకు. అప్పుడు యేసుక్రీస్తు మరణించాం. 2000 సంవత్సరాల క్రితమే మరణించాం. ఇప్పుడు మనం ఆశీర్వాదం ప్రియులారా, మనం ఆశీర్వాదానికి అర్హులుగా మార్చడానికి కావలసినంత కూడా సిలువలో ప్రభు అడ్వాన్స్ గా చాలా సంవత్సరం క్రితమే చేశామన్నమాట. అడ్వాన్స్ గా చేశాం. కాబట్టి ఆ సిలువ మరణం, ఆ ప్రదేశ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనం పొందుకోవాలి. అది మన అనుదినం కన్ఫ్యూస్ చేయాలి, అనుదినం మనం ధ్యానించాలి, అది మనం అనుభవించాలి, దాని యొక్క మేలు మనం అనుభవించాలి. ప్రత్యేక ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభువు బెల్ల కూర్చో రాయబడింది, లోర్డ్ సప్పర్. కాబట్టి యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా, రక్తం ద్వారా ప్రియులారా మనను న్యూ కవెనెంట్, నూతన నిబంధనలోనికి దేవుడు ప్రియులారా మనను తీసుకొని వచ్చాను. నూతన నిబంధన, న్యూ కవెనెంట్. కాబట్టి దాని కొరకు ప్రియులారా గుర్తుగా ప్రభు బల్ల దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట, నన్ను మీరు జ్ఞాపకం చేయాలి. నన్ను, దానికి అర్థమైనది మనం యేసుక్రీస్తును మనం దీవించబడుతున్న కొరది, ఆశీర్వాదాలు అనుభవిస్తున్న కొరది, మేళ్ళు పొందుతున్న కొరది యేసుక్రీస్తును ప్రియులారా మనం మర్చిపోవద్దన్నమాట. దేవుని మర్చిపోవద్దు, దేవుని ప్రియులారా మనం మర్చిపోవద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూసినట్లయితే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు బయలుపరిచామన్నమాట. ప్రభు బయలుపరుస్తాడు. ప్రభుత్వం మన సమయం గడుపుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు, ప్రభు బయలుపరుస్తాడు అనమాట. మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెలు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం. చూడండి, మీ కొరకు, నా కొరకు తన శరీరం, తన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా చేస్తామన్నమాట. ప్రాణయాగంగా అర్పించామన్నమాట, పరిశుద్ధ యాగంగా అర్పించాం. కాబట్టి మన కొరకు ప్రియులారా పూర్తిగా ప్రభు తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించాం. క్రిస్తు ఏమో తన ప్రాణమే పెట్టామన్నమాట, నా కొరకే, మీ కొరకే.
కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన తర్వాత కూడా అది నమ్ముతున్న మనం, అది ఒప్పుకున్న మనం, నూతన నిబంధనలోనికి వచ్చిన మనం ఆశీర్వాదం అనుభవించకుండా ఆపేవారు ఎవరు ప్రియులారా? ఇప్పుడు ఆశీర్వాదం కొరకు నేను ఆశీర్వాదం అనుభవించాలి, మీరు ఆశీర్వాదం అనుభవించాలి, మనం అందరం దీవెన పొందాలి, మనం అందరూ స్వస్థ పొందాలి, పాపక్షమాపణ పొందాలి, మేలు పొందాలి. ఆ ఉద్దేశంతోనే ప్రభు ప్రాణం పెట్టారు. కాబట్టి అది నమ్ముతున్న ప్రియులారా మనం అది అనుభవించినాక, ఆ దీవెన అనుభవించినాక, యేసునామములో ఆ దీవెన మనం అనుభవించినాక, కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే దాన్ని విరిచేది మీ కొరకైన నా శరీరము, చూడండి, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. జ్ఞాపకం చేయాలి అనమాట. జ్ఞాపకం క్రిస్తువుని ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలి, ధ్యానించుకోవాలి, జ్ఞాపకం చేయాలి. క్రిస్తువుని మనం హృదయంలో విశ్వసించి ఒప్పుకున్న వారు మనం, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒకవేళ ఒప్పుకోలేదు అంటే, యేసుక్రీస్తు నా ప్రభు అని ఒప్పుకోలేదు అంటే, ఇది మంచి, ఈ రోజు మంచి మంచి ఆపర్చునిటీ దేవుడు మీకు ఇస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు కల్వరి శిలువలో మీ కొరకు కూడా ప్రాణం పెట్టాము. ఇప్పుడు పాపాలు ఒప్పుకోవాలి, దేవుడు తప్పకుండా క్షమిస్తారు. యేసయ్య మీరు నా కొరకు ప్రాణం పెట్టామని నేను నమ్ముతున్నాను, నా పాపాలు క్షమించుము యేసయ్య, మీ రక్తంతో నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయము, నన్ను కూడా మీ కుమార్తె మార్చుమని మన విశ్వాసంతో యేసునామములో ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు గొప్ప రక్షణ దేవుడు ప్రియులారా ఉచితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి రక్షణ పొందుకోవడానికి కొరకు, మోసం పొందుకోవడానికి కొరకు మనం క్రియలు చేయాల్సిన అవసరం లేదనమాట. రక్షణ పొందుకోవడానికి కొరకు ప్రియులారా, మోసం పొందుకోవడానికి కొరకు, పాపక్షమాపణ పొందుకోవడానికి కొరకు క్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు గొప్ప క్రియ, గొప్ప పని కల్వరి శిలువలో చేశాం అంటే ప్రాణం పెట్టామన్నమాట. దానికంటే గొప్పది ఏం లేదనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం నమ్మడం మాత్రమే ప్రియులారా, మన జస్ట్ బిలీవ్, యేసుక్రీస్తు నా కొరకు మరణించామని మనం నమ్మడం మాత్రమే. నమ్మినట్లయితే నిత్య జీవన్ దర్శన ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే నమ్మిన ప్రతి ఒక్కరు ప్రియులారా ప్రతిరోజు ఈ క్రిస్తువును ధ్యానించుకోవాలి. ప్రతిరోజు క్రిస్తువును ధ్యానించే వారిగా ప్రియులారా మనం ఉండాలి అనమాట. కాబట్టి దానిని విరిచి ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. అప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని, ఆ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలో ఉన్నది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు రాకడ దాకా మనం బ్రతికినంత కాలం ప్రియులారా మనం ప్రభువును అనుదినం ధ్యానించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకి ఇచ్చేసాం. యేసుక్రీస్తు ఏమో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టి ఆ పరిశుద్ధ రక్తం కార్చి, మన పాట పాడినట్టు ఆ రక్తం దేవుడు కార్చి, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా దేవుడు ప్రియులారా నూతన నిబంధనలోనికి మనను తీసుకొని వచ్చి, ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మిన మనం అందరం ఇప్పుడు నూతన నిబంధనలు ఉన్నామన్నమాట. కవెనెంట్ రిలేషన్షిప్ అనమాట, నిబంధన. యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా మనం నూతన నిబంధనలోనికి మనం వచ్చామన్నమాట. ఇప్పుడు అది జ్ఞాపకం చేయడానికి కొరకు మన ప్రభు వల్ల ప్రియులారా మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రార్థన పూర్వం యేసు రక్తం ద్వారా కడుగబడి ప్రియులారా మనం అది దానిలో పాలు పొందాలి అనమాట. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎంతసేపు జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్మతో కలిసి మీరు నిర్ణయం చేసుకోవాలి. ఎంతైనా ఒకటి సత్యం, యేసుక్రీస్తును ధ్యానించుకోవడం వలన ప్రియులారా మనకు మేలే, కీడు లేదనమాట. హృదయంలో మీరు నేను యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ సహాయం వల్ల ధ్యానిస్తున్న కొలది మేలే కానీ కీడు లేదనమాట. ఒకవేళ ఏదైనా కీడు ఒకవేళ ఉన్నా కానీ దాని నుండి కూడా విడుదల వస్తాయి అనమాట. యేసుక్రీస్తును ధ్యానించడం వలన దాని నుండి కూడా బయటపడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం సిలువ వేయబడిన క్రిస్తువును ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలి. దానికి అర్థం ప్రియులారా మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా అంటే మనం ఇప్పుడు మన ఆత్మ పరలోకంలో కూర్చుండబెట్టాను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అనగాని ఫిజికల్ గా మనం చూసినట్టే మనం ఈ భూమిలో ఉన్నట్టు మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా ఈ భూ సంబంధమైన విషయాలు మనం చూసుకోవాలి. దీని ఆశీర్వాదాలు అనుభవించిన కొలది క్రిస్తువుని మాత్రం
ప్రియులరా మర్చిపోవద్దు అనమాట. క్రిస్తువుని ప్రియులరా అనుదినం మనం జ్ఞాపకం చేసుకోవడం వలన మనకు దేవుని అనమాట. కాబట్టి నూతన దెబ్బదనం. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని నూతన దెబ్బదనంలోనికి తీసుకొని వచ్చారు. దెబ్బదన ప్రకారం యేసు రక్తం ద్వారా నూతన దెబ్బదనలో మీకు దేవుడు తీసుకొని వచ్చిన మీరు నేను తప్పకుండా ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అనమాట. అనుభవించిన యేసునామములో హల్లెలూయా ఆమేన్. కాబట్టి తమ దేవుని యొక్క ఆశీర్వాదానికి చాలా పవర్ ఉంది అనమాట. ఇప్పుడు శాపం కాదు ప్రియులారా గొప్పది, సాతాను తీసుకొని వచ్చిన శాపాన్ని కాదు, దానికంటే చాలా చాలా ప్రియులార పవర్ దేవుడు తీసుకొని వచ్చే ఆశీర్వాదానికి ఉంది అని ప్రియులార సత్యం మనం గ్రహించుకోవాలి. దేవుడు ఆశీర్వాదపూర్ణ దేవుడు. ఆశీర్వాదం అంటే ఆశీర్వాదపూర్ణ దేవుడు అనమాట. దేవుడి నుండి దేవుడు అనుగ్రహించేది ఆశీర్వాదం. మన దేవుడు దీవించే దేవుడు అనమాట, ఆశీర్వదించే దేవుడు. యేసునామములో నేను మీరు దేవుని అనుభవించినాక దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం నేను మీరు దేవుని అనుభవించడానికి కొరకు కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. కాబట్టి గలాతీయులకు రాసిన పత్రిక ప్రియులారా 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 14 వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రియులారా ప్రాణం పెట్టినప్పుడు ధర్మశాస్త్రం ఒక శాపం నుండి నిన్ను బయటకు తీసుకొని వచ్చామన్నమాట, విడిపించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ఏం కోరుతుంది ప్రియులారా? యేసుక్రీస్తు ప్రాణం పెట్టే చాలా ఉద్దేశాలు ఉంది. దానిలో ఒకటి ప్రియులారా నేను ఆశీర్వాదం అనుభవించాలి, మీరు దీవెన అనుభవించాలి. ఆత్మీయమైన దీవెన మాత్రం కాదు, ఆత్మీయమైన దీవెన తప్పకుండా ఉంది, అనుభవించాలి. ఇంకా మానసికమైన, శారీరకమైన, ఫైనాన్షియల్, రిలేషన్షిప్, కుటుంబ జీవితం, పిల్లల జీవితంలో ప్రతి ఏరియా ప్రియులారా మనం దీవెన అనుభవించాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రియులారా ప్రాణం పెట్టామన్నమాట. ప్రాణం పెట్టినప్పుడు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుడకై క్రీస్తు మన కోసము, అంటే నా కోసం, మన కోసం, నా కోసం, మన కొరకు, మనందరి కొరకు, మన కోసం, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు కలువరి సిలువలో శాపం మోసుకొని మరణించామన్నమాట. మరణించే ఉద్దేశం ఏంటది? నేను, మీరు, మనం అందరూ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు, మనుషులందరూ దేవుని దీవెన అనుభవించాలి, దేవుని యొక్క దీవెన అనుభవించాలి అనే ఉద్దేశంతో కూడా ప్రియులారా ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి మన కోసం శాపమై, క్రీస్తు మన కోసం శాపమై మనలను, అంటే నిన్ను మనల్ని ధర్మశాస్త్రం ఒక శాపం నుండి విడిపిస్తాడని కాదు, బైబిల్లో రాయబడి ఉంది, విమోచించాను. ఆల్రెడీ చేసేసామన్నమాట, విమోచించాను. కాబట్టి ఇది మనం రిసీవ్ చేసుకోవాలి. అవును, యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా దేవుడు నన్ను ధర్మశాస్త్రం ఒక శాపం నుండి దేవుడు నన్ను విడిపించిన మనం ఏం చేసుకోవాలి? ఆస్వాదించుకోవడమే, థ్యాంక్స్ చెప్పడమే. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. యేసే నన్ను శాపం నుండి నన్ను విడిపించిన దేవునికి స్తోత్రం, యేసే మీకు ఆరాధన. కాబట్టి ప్రియులారా తరతరాలు నుండి జనరేషన్ ద్వారా వచ్చిన కొన్ని శాపాలు కూడా ఉండవచ్చు. ప్రతి శాపాల నుండి విడిపించడానికి కొరకు యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పెట్టారు. ఒకవేళ మీరు స్వయ మాటల ద్వారా మీరు మీ జీవితాన్ని శాప మాటలు పలుకొత్తని వ్యక్తిగా మీరు ఉన్నారన్నమాట. సెల్ఫ్ యాంగర్, సెల్ఫ్ బిటర్నెస్, మీకు వ్యతిరేకంగా మీరు కోపం వచ్చి మీరు స్వయంగా శాప మాటలు మీ గురించి మీరు మాట్లాడుతున్న వ్యక్తి ఉన్నారని. ఇప్పుడు స్వయ శాప మాటలు మనం ఏం చేసుకోవాలి? అది కూడా పాపమే, మనం దేవుని తొప్పుకోవాలి, యేసుమలో క్యాన్సిల్ చేసుకోవాలి అన్నమాట. యేసుమలో క్యాన్సిల్ చేసుకోవాలి. కాబట్టి మీ జీవితానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా మాటలు పలికిన వ్యక్తిగా మీరు ఉండే 3 సారి అయినా దాన్ని బ్రేక్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తును తిరస్కరించిన తర్వాత మనం చూస్తున్నాము యేసుక్రీస్తు 3 సారి ప్రియులారా మరలా సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. సరే, కాబట్టి మినిమం ఒక్కసారి అయినా సరే యేసుమలో క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంటే ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా సెల్ఫ్ యాంగర్ వల్ల ఏమవుతుంది? సెల్ఫ్ కేర్స్ రావడానికి అవకాశం ఉంది అన్నమాట. కాబట్టి మీరు మిమ్మల్ని ప్రేమించాలి,
మీరు మిమ్మల్ని ప్రేమించాలి, నేను నన్ను ప్రేమించాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ నింపబడి నా కొరకు మీ కొరకు ప్రాణం పట్టిన క్రిస్తువుని మనం ప్రేమించాలి, జీవగల దేవుని ప్రేమించాలి. పరిశుద్ధాత్మ నింపబడిన మనం మనల్ని కూడా ప్రేమించాలి. మీరు మిమ్మల్ని ప్రేమించాలి. తర్వాత మనం ఇద్దరిని ప్రేమించాలి. నిన్ను వలె పొరుగు వారిని రాయబడింది. కాబట్టి దేవుని మనం ప్రేమించాలి, నిన్ను వలె అంటే మనం మనల్ని ప్రేమించాలి. ఆమె దేవుని ప్రేమతో నింపబడి పిల్లల మన ఇద్దరిని కూడా ప్రేమించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి మీరు మిమ్మల్ని దీవించాలి, అన్నదైనా దీవించాలి, దీవించాలి. దానికి కూడా పవర్ ఉంది అనమాట. కాబట్టి దేవుడు ప్రియుల కోరుతున్న విషయం మన దీవెన అనుభవించుకోవడం. కాబట్టి మనం యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పెట్టారు. నేను మీరు దేవుని అనుభవించాలనే ఉద్దేశంతోనే ప్రాణం పెట్టారు. సభ కూడా మోసుకొని మరణించారు, కరెక్టే. అయినప్పుడు కూడా ప్రియులరా, మనం యేసుక్రీస్తును నమ్ముతున్న మనమే దైవ జ్ఞానం తక్కువ ఉన్న కాబట్టి కావచ్చు, మనమే ప్రియులరా నేను స్వయం కోపంతో మీరు మీకు ఉదయంగా శాప మాటలు పలుకోవద్దు. ఇంకొక మాటలో చెప్పాలంటే మీ గురించి మీరు నెగిటివ్ గా పలుకోవద్దు అనమాట. అవిశ్వాస మాటలు పలుకోవద్దు. బ్లెస్ చేయాలి, అంతే. యేసునామములో బ్లెస్ చేయాలి. మీ స్పిరిట్ సోల్ బాడీ యేసునామములో ప్రతిరోజు బ్లెస్ చేయాలి. మీ కుటుంబ జీవితం యేసునామములో బ్లెస్ చేయాలి. మీ పిల్లల్ని యేసునామములో ప్రతిరోజు దీవించాలి, హృదయపూర్తి దీవించాలి, హృదయపూర్తి ప్రియుల దీవించాలి. మీరు మిమ్మల్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో దీవించాలి. యేసునామం పాడుకోవాలి. యేసునామం అన్ని నామం కన్నా గొప్ప నామం. దీవించాలి, దీవెన రిలీజ్ చేయాలన్నమాట. మీరు మిమ్మల్ని దీవించాలి, అదొక పార్టు. ఇక నెక్స్ట్ పార్ట్ ప్రియులను మనం ఇద్దరిని దీవించాలి. మీరు మిమ్మల్ని దీవించాలి, మీరు ఇద్దరిని దీవించాలి. హల్లెలూయా. ఇంకా కొందరు మనం చూసినట్లయితే ఇద్దరిని ఎక్కువ దీవిస్తారేమో, సరే, వారు కూడా ఆటోమేటిక్ తప్పకుండా దేవుని అనుభవిస్తారు అనమాట. కాబట్టి దీవించే హృదయం దేవుడు ప్రియులను మనకు అనుగ్రహించినాక దీవించే హృదయం. కాబట్టి కోపంతో మనం ఉంటే మీరు కోపంతో ఉండే, మీరు స్వయం కోపంతో ఉంటే మీరు ఎలాగ మిమ్మల్ని మీరు దీవిస్తారు? కోపంతో ఉంటే మీరు ఎలాగ ఇద్దరు దీవిస్తారు? అందుకొరకు ప్రియులారా, బైబిల్లో రాయబడి ఉంది, సాతానికి చోటు పోద్దు. కోపం రావచ్చు, కొన్ని కారణాన్ని బట్టి కోపం రావచ్చు, కానీ మనం వెంటనే తీసివేయాలి. లేదంటే సాతానుకు చోటు ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, కోపం రావచ్చు, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ యాంగర్, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అనమాట. సెల్ఫ్ కంట్రోల్ అంటే పరిశుద్ధ స్పిరిట్ కంట్రోల్ ద్వారా, పరిశుద్ధాత్మ కంట్రోల్ ద్వారా దాన్ని చెరబట్టుకోవాలి అనమాట. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మీరు మిమ్మల్ని బ్లెస్ చేయాలి. ఇప్పుడు కలువరి సిలువలో యేసుక్రీస్తు నా కొరకు, మీ కొరకు, దేవుని కొరకు అన్ని చేసాం, కరెక్టే. కానీ అయినప్పుడు కూడా ప్రియులారా, మనం కూడా మనల్ని దీవించాలి అనమాట. అంటే శాప మాటలు పలుకోవద్దు అనమాట. స్వయ శాప మాటలు ప్రియులారా మనం పలుకోవద్దు. ఆశీర్వాద మాటలు మీ గురించి మీరు ఎక్కువ చెప్పడం వలన అది పాపం కాదు. ఎందుకంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకు చూడవచ్చు. పరలోక తండ్రి గురించి మనం చూడవచ్చు. పరలోక తండ్రి, హెవెన్లీ ఫాదర్ ప్రియులారా మనం చూడవచ్చు. దీవించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఆకాశ పక్షులను అంత దీవించినట్టు ప్రియులారా ఆదికాండం 1వ అధ్యాయము 22వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఇలాగే 26, 27, 28, 14 చూసినట్లయితే దేవుడు పురుషును స్త్రీని కూడా, అంటే దేవుడు సృష్టించిన నరిని లేదంటే మనుషులను దేవుడు సృష్టించిన వారిని దేవుడు బ్లెస్ చేస్తున్నట్టు ప్రియులుగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఆశీర్వాదం గురించి మాట్లాడడం తప్పు కాదు, దీవించడం పాపం కాదు. ఇక్కడ మన దేవుడు ఆశీర్వాద పూర్ణుడు, ఆశీర్వదించే దేవుడు. ఇప్పుడు దేవుని కుమార్తెగా మనం దీవెన రిలీజ్ చేసే వారు ఉండాలి. దీవెన మనం విడుదల చేయాలి. మీ యొక్క ఆత్మ నుండి దీవెన రిలీజ్ చేయాలి అనమాట. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియులను మనలో ఆశీర్వాద పూర్ణ క్రీస్తు నాలో మేలో ఉన్నా కాబట్టి మనం ఆత్మ పరిశుద్ధాత్మలో ఆధారపడి తెరవడం నేర్చుకోవాలన్నమాట. జీవదనంలో మన ఆత్మ నుండి విడుదల చేయడం నేర్చుకోవాలి. కాబట్టి మనం బ్లెస్ చేయాలన్నమాట. బ్లెస్ చేయడం నేర్చుకోవాలన్నమాట. ఆశీర్వదించడం నేర్చుకోవాలి. ఇది సాతానికి ఇష్టం లేదు, కానీ క్రీస్తుకు అది ఇష్టం అనమాట. ఎందుకంటే క్రీస్తు దాని కొరకు కూడా ప్రాణం పెట్టామన్నమాట. నేను మీరు ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు కూడా ప్రాణం పెట్టాను. దాని కొరకు తండ్రి దేవుడు క్రీస్తుని పంపించాను. నేను మీరు ఆశీర్వాదం తప్పకుండా అనుభవించాలని ప్రియులారా పరలోక తండ్రి కోరుతుంది. నాకంటే, మీకంటే, మనకంటే
అందరికంటే ఎక్కువ ప్రియులరా తండ్రి అయిన దేవుడు కోరుతుంది, నేను దేవుని అనుభవించాలి, మీరు దీవించబడాలని తండ్రి అయిన దేవుడు కోరుతుంది. తండ్రి అలా కోరుకోవడం తప్పు కాదు. పరలోక తండ్రి సృష్టికర్త దేవుడు అలా కోరడం ప్రియులార తప్పు కాదు. కాబట్టి ప్రియులార మనం చూసిన తండ్రి అయిన దేవుడు మనం దీవెన పొందుకోవడానికి కొరికి క్రిస్తుని పంపించారు. దాని కొరకు క్రిస్తు ప్రియులర తండ్రి ఒక హృదయం గ్రహించుకొని క్రిస్తు తండ్రికి లోబడామన్నమాట. లోబడే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులార మనం చూడవచ్చు, ప్రాణం పెట్టామన్నమాట. క్రిమినల్ డెత్ పొందామన్నమాట. ఆఖరి శ్వాస దాకా చివరి ప్రాణం పోయేదాకా తండ్రికి లోబడామన్నమాట. పూర్తిగా లోబడే. ఇప్పుడు యేసు క్రీస్తు ఇంకా లోబడతామని కాదు, ఆల్రెడీ లోబడామన్నమాట. యేసు క్రీస్తు తండ్రికి ప్రియులర విధేయ చేశాము. తండ్రికి విధేయ చేశాము. దేని కొరకు విధేయ చేశామంటే చాలా కారణాలు దానికి ఉంది, కానీ దానిలో ఒకటి, నేను దీవించబడాలి, మీరు దీవించబడాలి, ఆశీర్వాదం నేను అనుభవించాలి. ఇప్పుడు యేసు క్రీస్తు తండ్రికి లోబడామన్నమాట. అందుకొరకు ప్రియులారా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 వచనములో ప్రియులారా రాయబడింది. 19 వచనములో రాయబడింది, యేసు క్రీస్తు ఒక విధేయత వలన, క్రిస్తు ఒక విధేయత వలన, యేసు క్రీస్తు ఒక విధేయత మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. శిలువ మరణం మనం నమ్మడం, అది యాక్సెప్ట్ చేయాలి. తండ్రికి యేసు క్రీస్తు పూర్తి విధేయ చేశారు. ఒకవేళ మీరు కొన్ని విషయాల్లో, కొన్ని విషయంలో దేవునికి పూర్తి లోబడలేదేమో అనగాని ప్రియులదా, మన క్రియల ద్వారా పూర్తి మనం దేవుని సంతోషపెట్టలేదు. ఇక్కడ మనలో కొన్ని బలహీనత ఉందన్నమాట. సరే, కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన సొంత క్రియలో ఆధారపడకుండా మనం ఏం చేసుకోవాలి? కలువరి సిలువలో యేసు క్రీస్తు చేస్తున్న గొప్ప క్రియ, గొప్ప పనిలో, సాక్రిఫైస్ లో మనం ఆధారపడాలి అనమాట. అదే 100% పర్ఫెక్ట్ అనమాట. తండ్రి యొక్క దృష్టిలో 100% పర్ఫెక్ట్. యేసు క్రీస్తు మరణం 100% సక్సెస్ అనమాట. 100% అది పర్ఫెక్ట్ అనమాట. దానిలో ఏ లోపాలు లేదు. ఇప్పుడు గొర్రెపులైన యేసు క్రీస్తు నా కొరకే, మీ కొరకే 100% తన సమర్పించామన్నమాట, అభయప్యామన్నమాట, తండ్రికి విధేయ చేశామన్నమాట. అది కలువరి సిలువలో ప్రియులారా మనం చూడవచ్చు. 100% తండ్రి ఇష్టం, తండ్రి చిత్తం ప్రియులారా నెరవేర్చామన్నమాట. దాని కొరకు ఒప్పుకున్నాము, సమర్పించాము, డెడికేట్ చేశాము, అలాగే ప్రాణం పెట్టేసామన్నమాట. ఇప్పుడు తండ్రికి 100% యేసు క్రీస్తు విధేయ చేశామన్నమాట. 100% అనమాట. చిన్న మైనస్ లోపం కూడా లేదనమాట. 100% పర్ఫెక్ట్ యాగం అనమాట యేసు క్రీస్తు యొక్క మరణం యాగం. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక ప్రియులరా 5వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక ప్రియులరా మనం చూస్తున్నట్లయితే 5వ అధ్యాయము 18 వచనములో ప్రియులరా మనం చూస్తున్నట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 వచనములో ప్రియులరా మనం చూడవచ్చు. Christ's one act of righteousness brings a right relationship with God and new life for everyone. ఇంకా 5వ అధ్యాయం 19 వచనం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 వచనములో రాయబడింది, బట్ బికాస్ ఆఫ్ వన్ అదర్ పర్సన్ ఒబేడ్ గాడ్, అంటే యేసు క్రీస్తు ఒబే చేశామన్నమాట. ఒబేడ్ గాడ్, మెనీ విల్ బి మేడ్ రైచస్. ఇప్పుడు యేసు క్రీస్తు మరణం మీరు నమ్మిన కాబట్టి పుణ్యొస్తుంది. ఏంటది? మీ పాపాలంతా క్షమించామన్నమాట. రక్తం ద్వారా, ఆలోచన, మాటలు, క్రియల ద్వారా చేసిన ప్రతి పాపాలు కూడా యేసు క్రీస్తు రక్తం ద్వారా దేవుడు క్షమించామన్నమాట. రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా దేవుని సన్నిధిలో నన్ను దేవుడు నిలబెట్టామన్నమాట. కాబట్టి యేసు క్రీస్తు యొక్క మరణం ద్వారా ప్రియులారా, యేసు క్రీస్తు యొక్క మరణం ద్వారా దేవుడు మనకు నీతి అనుగ్రహించును, రైచియస్నెస్ అండ్ ప్రియులారా సాల్వేషన్, రక్షణ కూడా అనుగ్రహించాను అనమాట. నీతి దేవుడు ఉచితంగా అనుగ్రహించును, రక్షణ దేవుడు ఉచితంగా అనుగ్రహించును. లేదంటే దేవునికి నీతి దేవుడు అనుగ్రహించాను, దేవునికి రక్షణ ప్రియులారా నాకు మీకు కలువరి సిలువలో యేసు క్రీస్తు ప్రాణం పెట్టిన కాబట్టి, మరణించిన కాబట్టి, ఆ మరణం మనం యాక్సెప్ట్ చేస్తున్నా కాబట్టి, అంగీకరించిన కాబట్టి, అది నా కొరకని మీరు నమ్మిన కాబట్టి ప్రియులరా, మనకు
అది దేవుడు ప్రియులార మనకు అది ప్రియులార ఆశీర్వాదంగా దేవుడు మార్చారు, అంటే మనకు అనుగ్రహించారు. కాబట్టి కలువరి సిలువలో ప్రియులార యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రాణం పెట్టి ప్రియులార దేవుడు, కాబట్టి ఆ మరణంలో నమ్మిన ప్రియులారు మనం అందరం ఆ రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడాం, పరిశుద్ధులుగా మార్చబడాం. కాబట్టి మిమ్మల్ని మీరు ఎలాగ చూస్తున్నారు? నీతిమంతులుగా చూస్తున్నారా? పరిశుద్ధులుగా చూస్తున్నారా? లేదంటే మీరు మిమ్మల్ని ఇప్పుడు కూడా పాపిగా చూస్తున్నారా? కాబట్టి బైబిల్ తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను నీతిమంతులుగా చూస్తున్నాం అనమాట, పరిశుద్ధులుగా దేవుడు పిల్లరా చూస్తున్నాం అనమాట. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? మనం కూడా మనను అలాగే చూడాలి అని పిల్లల జీవం గల దేవుడు కోరుతుంది అనమాట. మనల్ని కూడా అలాగే చూడాలని జీవం గల దేవుడు ప్రియులర కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులర మనం చూస్తున్నట్టే, ఇక్కడ ప్రియులర మనం చూస్తున్నట్టే, వన్ అదర్ పర్సన్ ఒబేడ్ గాడ్, మెనీ విల్ బి మేడ్ రైచియస్నెస్. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చేశారు. కాబట్టి బైబిల్లో రాయబడింది, నీతిమంతులుగా రక్తం ద్వారా కడగబడిన మనందరి నీతిమంతులు ఒక ప్రార్థన దేవుడు ఆలగిస్తారు. ఇప్పుడు నమ్మాలి అనమాట. కాబట్టి మీ ప్రార్థన దేవుడు ఆలగిస్తాడని నమ్ముతున్నారా? స్తోత్రం. లేదంటే నేను పాపి, నా ప్రార్థన దేవుడు ఆలగించడం లేదని మీరు నమ్ముతున్నారా? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతురాలని పరిశోధన గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అది మనం అంగీకరించాలి. అది మన క్రియలను బట్టి కాదు, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మీరు నీతిమంతురాలు, పరిశుద్ధురాలు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు కలువరి సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, మరణాన్ని బట్టి దేవుడు మనను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా దేవుడు మార్చారు. ఇప్పుడు బైబిల్ గ్రంథం అంటే దానికి అర్థం మరణం ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి దగ్గర ఉన్న వ్యక్తి దేవుడు తీసుకుని వచ్చాడు అనమాట. చాలా క్లోజ్ దగ్గర అంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకొక మాటలో చెప్పాలంటే అదే యేసుక్రీస్తుని నమ్మిన మనలో పరిశుద్ధాత్మ వలన మనలోనికి దిగి వచ్చామన్నమాట. మనలోనికి దిగరావడం ఎంత గొప్పది. ఆమేన్. పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా నాలో మీలో వచ్చి నివాసం చేస్తున్నామంటే మీరు యేసుక్రీస్తు ఎంత క్లోజ్ ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం దేవునితో మీరు చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి అనమాట, దూరంగా ఉన్న వ్యక్తి కాదు. ఇప్పుడు మీకు అనిపిస్తేమో, మనసులో అనిపిస్తేమో, అబ్బో నేను దేవుని నుండి చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు సువార్తను దర్శనం పొందిన నాలో మీరు వచ్చి నివాసం చేస్తున్నాం. మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన ప్రియులారా నివాసం చేస్తున్నాం అనమాట. మీలో నివాసం చేస్తున్నాం. నేను ఎంతో గొప్పది. కాబట్టి ప్రియులారా ఈ క్రీస్తును మనం ధ్యానించాలి, ఈ ప్రేమ మనం ధ్యానించాలి. ఈ ప్రేమ ఆగే ప్రేమ కాదు. హల్లెలూయా. కల్వరి ప్రేమ అది ప్రియులారా మనం ధ్యానించాలి. అది మన ఆత్మ నుండి ప్రవహించినాక, యేసే ప్రేమ మన ఆత్మ నుండి పొంగి పొర్లినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క చిత్తమైనది మనం దేవుని అనుభవించుకోవడం, లేదా దేవుని ఆశీర్వాదం అనుభవించుకోవడం. కాబట్టి స్వయ శాప మాటలు పలుకోవద్దు. ఒకవేళ ఎవరైనా ప్రియులారా మీకు వ్యతిరేకంగా శాప మాటలు ఒకవేళ పలికిన స్థాయిలో ఉన్నా కానీ, ఒకవేళ కొందరు శాప మాటలు పలుకుతారేమో, కానీ ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆశీర్వాదం మీరు మీ ఆత్మ నుండి రిలీజ్ చేస్తున్న కొలది ఆ శాపం మీ దగ్గరకు మీ మీద పని చేయలేదు అనమాట. ప్రాముఖ్యమైన బైబిల్ ప్రియులారా మన టీచింగ్ మనం అర్థం చేసుకోవాలి. మన స్వయం శాప మాటలు మీకు వ్యతిరేకంగా చెప్పవద్దు. మాక్సిమం పరిశుద్ధాత్మలో ఆధారపడి మన ఇద్దరులకు వ్యతిరేకంగా కూడా శాప మాటలు చెప్పవద్దు అనమాట. దీపించాడు కానీ శాప మాటలు పలుకోవద్దు. అంటే ప్రత్యేకంగా నాలుక జాగ్రత్త ఉండాలి అన్నమాట. నాలుక అనవసరమైన విషయాలు చేసి మాట్లాడకుండా ఉండాలి అనమాట. చాలా ప్రాముఖ్యం. అనవసరమైన విషయాలు డిస్కస్ వద్దు, ఆర్గ్యుమెంట్స్ మనకు వద్దు, అనవసరమైన డిస్కస్ లోనికి వెళ్ళవద్దు. అవసరమైనది డిస్కస్ చేయాలి. అలాగే యేసుక్రీస్తు గురించి డిస్కస్ చేయండి, నో ప్రాబ్లం. అనవసరమైన కాంప్లికేటెడ్ విషయంలోనికి డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మరి ఆత్మానుసరంగా బ్రతుకుతున్న వ్యక్తిగా ఉండవచ్చు, కానీ శరీరానుసరంగా బ్రతికే వ్యక్తిగా మార్చబడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దేశ ప్రియులారా అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లోనికి వెళ్ళవద్దు. మనం ఏం చేయాలి? క్రిస్తువును ధ్యానించుకొని ఉండే చాలు. క్రిస్తువును మనం హైలైట్ చేయాలి. అంతే. క్రిస్తువుకు లోబడి బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి చిత్తాన్ని నేను మీరు ఆశీర్వాదం అనుభవించాలి, తప్పకుండా అనుభవించాలి అనమాట. అందుకొరకే దాని కొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపాం. యేసుక్రీస్తు దాని కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాం. కాబట్టి ప్రియులారా మనం చదివిన వచనం మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక
ఐదవ అధ్యాయము ప్రియులరా మనం 5వ అధ్యాయము ప్రియులరా సారీ రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. And so, dear brothers and sisters, I plead with you to give your bodies to God because of what He has done for you. కాబట్టి క్రీస్తు కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు అన్ని చేస్తున్నారు కాబట్టి మనం చేయాల్సినది ఇవ్వాలి అనమాట. యూ టు గివ్ యువర్ బాడీస్ టు గాడ్ బికాస్ ఆఫ్ ఆల్ హీ హాస్ డన్ ఫర్ యూ. కాబట్టి అన్నీ నా కొరకు మీ కొరకు చేస్తాను కాబట్టి పూర్తిగా మనల్ని ఇవ్వాలి అనమాట. మన హృదయాన్ని ఇవ్వాలి, మనం శరీరం ఇవ్వాలి, దేవుని కొరకు ఇవ్వాలి అనమాట. మన స్పిరిట్ సోల్ బాడీ సమర్పించాలి, డెడికేషన్ చేసుకోవాలి అనమాట. యేసుక్రీస్తు కూడా పూర్తి ఇచ్చేసారు. ఇప్పుడు అలాగే మనం కూడా పూర్తిగా దేవునికి ఇవ్వాలి, పూర్తిగా ప్రియులరిస్తారు. పూర్తి ఇచ్చినప్పుడు పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేస్తాడు. పూర్తిగా యేసుక్రీస్తు నన్ను పరిపాలన చేస్తాడు. ఇంకా ప్రియులారా మనం చూస్తే పూర్తిగా మన క్రీస్తుకు మనను సమర్పించినప్పుడు, మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? 5వ దినం రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ దినం. సో ఇట్ ఈస్ విత్ క్రైస్తస్ బాడీ. చూడండి, క్రీస్తు బాడీగా మనం మార్చబడతాయి అన్నమాట. పూర్తిగా మనం సువార్త రక్షణ పొందిన తర్వాత ఏమవుతుంది? మన దేవుని సంఘంగా మార్చబడాము, పెళ్లి కుమార్తెగా మార్చబడాము. ఇప్పుడు స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే మనం అందరం యేసుక్రీస్తు ఒక శరీరం అన్నమాట. దేవుని యొక్క సంఘం అంటే యేసుక్రీస్తు శరీరం, యేసుక్రీస్తు ఏమో శిరస్సు, సంఘానికి శిరస్సు. మనం అందరం ఒక్కొక్క అవయవాలు అనమాట, ఒక్కొక్క పార్ట్స్ అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వలన మనందరూ కనెక్ట్ ఉన్నాము అనమాట. పరిశుద్ధాత్మ వలన మనందరూ కనెక్ట్ ఉన్నాము. ఇప్పుడు క్రైస్ట్ బాడీగా మార్చబడాము అనమాట. అంటే క్రీస్తు శరీరంగా, స్పిరిచువల్ గా దేవుడు మనల్ని మార్చినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి 5వ దినంలో స్పష్టంగా రాయబడింది, మనం అందరం యేసుక్రీస్తు ఒక శరీరం అనమాట. సంఘం అంటే యేసుక్రీస్తు శరీరం. మీరు నమ్ముతారేమో, స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మమైన, యేసుక్రీస్తుకు మనం ఆత్మ ప్రాణ శరీరం ఇవ్వాలి. సంఘం అంటే క్రీస్తు శరీరం అనమాట. క్రీస్తు శరీరం, క్రీస్తు ఏమో సంఘానికి శిరస్సు అనమాట. కాబట్టి మనం అందరం అవయవాలు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ప్రతి అవయవాలు కూడా చాలా ప్రాముఖ్యమైనది అనమాట, చాలా స్పెషల్ అనమాట. ఒక శరీరంలో ప్రియులారా మనం చూసినట్లయితే రకరకాల అవయవాలు ఉంది. అలాగే మనం కూడా క్రీస్తు ఒక శరీరంలో ఒక అవయవం అనమాట. మీరు కూడా క్రీస్తు ఒక శరీరంలో ఒక అవయవం. కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరు మన అవసరం అనమాట. ప్రతి ఒక్క క్రిస్తునందు సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్క క్రిస్తునందు సహోదరి సహోదరులు కూడా మనం అంగీకరించాలి. సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్కరిను మనం యాక్సెప్ట్ చేయాలి. క్రిస్తుని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు నిజంగా సువార్త రక్షణ పొందిన వారు మన ఒక బ్రదర్ లేదంటే సిస్టర్ అనమాట. మనం అంగీకరించాలి వారిను. కొన్నిసారి మనం వారిని అంగీకరించడం లేదేమో, వారు కలర్ని బట్టి, లేదంటే డబ్బు తేడాని బట్టి, జ్ఞానం తేడాని బట్టి, లేదంటే కొన్ని కారణాలను బట్టి. కాబట్టి ఇప్పుడు క్రిస్తుని మనం అంగీకరిస్తున్న వారుగా మనం క్రీస్తు నమ్మిన వారిని కూడా వారు దేవుని కుమార్తె అని మనం అంగీకరించాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే 4వ దినం రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ దినం. ఒక శరీరములో మనకు అనేక అవయవములు నుండినను ఈ అవయవములు అన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒక్కరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. స్పెషల్ అన్నమాట. జస్ట్ as our bodies have many parts. ఇప్పుడు మన శరీరంలో ఫిజికల్ బాడీలో చాలా అవయవాలు ఉంది. ప్రతి అవయవాలు కూడా చాలా ప్రాముఖ్యమైన పదాలు అనమాట. చిన్నది కానీ పెద్దది కానీ, ఎందుకంటే అన్ని అవయవాలు ఉంటేనే ఈ శరీరం అది చక్కగా పనిచేస్తుంది అనమాట. లేదంటే అది చక్కగా పని చేయలేదు. అలాగే ప్రియులారా సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్క దేవుని కుమార్తె వారిని మనం అంగీకరించే మనసు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కొన్నిసారి నేనే గొప్పదని మనం ఫీల్ అవుతాము. కాబట్టి అందరం ప్రాముఖ్యమైన, అందరి స్పెషల్ అని బైబిల్లో రాయబడింది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ దినంలో మనం చూసినట్లయితే జస్ట్ as our bodies have many parts and each part has a special function. అంటే ప్రతి అవయవాలకు ఒక స్పెషల్ ఫంక్షన్ ఉంది అనమాట. స్పెషల్ ఒక పని ఉంది అనమాట. స్పెషల్ ఒక బాధ్యత ఉంది అనమాట. కాబట్టి ఏ ఒక అవయవాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు అనమాట. తిరస్కరించడానికి వీల్లేదు. వారు వద్దు అని మనం చెప్పడానికి వీల్లేదు అనమాట.
ప్రత్యేకంగా మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారిని ఎవరు కూడా యేసుక్రీస్తు తిరస్కరించలేదు. కాబట్టి తండ్రి తండ్రి క్రిస్తువుకు అనుగ్రహించిన వారు, తండ్రి అయిన దేవుడు క్రిస్తువుకు అనుగ్రహించిన వారు, ఆ ప్రజలు యేసుక్రీస్తు దగ్గర వచ్చారన్నమాట. ఇప్పుడు ప్రియులారా, మనం ప్రార్థన చేసినప్పుడు, స్తుతించినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, ఆత్మీయంగా వెళ్తున్న కొలది మన దగ్గరికి కూడా అనేకులు తండ్రి అయిన దేవుడు ఏదైనా ప్రభువైన యేసుక్రీస్తు స్వరమేని అనేకులు వస్తారు. వారిని ప్రియులారా మనం యాక్సెప్ట్ చేయాలి, వారిని మనం అంగీకరించాలి. ఇప్పుడు వారు వచ్చినప్పుడు అబ్బో నా హోదా పోతేమో అని వేసి బాధపడవద్దు. మనం ఒకటే చేయాలి, ఫెయిత్ఫుల్ ఉండే చాలు. మీరు ఫెయిత్ఫుల్ ఉండే ప్రియులారా, మనకు ఈ భూమిలో 70 సంవత్సరం కానీ 80 కానీ 120 సంవత్సరం కానీ మస్తు చేయడానికి మనకు మస్తు పని ఉంది, ఎక్కువ పని ఉంది అనమాట. తక్కువ ఏమీ లేదు. దేవుని రాజ్యంలో పనులు తక్కువ ఏమీ లేదు, ఎక్కువనే ఉంది అనమాట. ఇప్పుడు దేవుని రాజ్య పని ప్రియులారా నా వలన మీ వలన అంటే మన ఒక్కరి వలన జరగలేదు, లేదు పని కాదు. ఎందుకంటే చాలా పెద్ద దేవుని రాజ్యం అంటే దేవుడే గొప్పవాడు. దేవుని రాజ్యం అంటే చాలా గొప్పది. దేవుని పనులు చాలా మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రియులారా, సహోదరి సహోదరులు అవసరం అనమాట. ఇద్దరు అవసరం అనమాట. కాబట్టి ఇద్దరు దేవుడు వాడుతున్నప్పుడు మనం అసూయ పడవద్దు, మనం బాధపడవద్దు. నన్ను కూడా దేవుడు వాడతారు, నిన్ను కూడా దేవుడు వాడతారు, నమ్మకం ఉండేసారు. కాబట్టి ఇద్దరు ప్రియుల దేవుడు వాడుతున్నప్పుడు నేను బాధపడ అవసరం లేదు, మీరు బాధపడ అవసరం లేదు. నేను ఒక అవయవం మాత్రమే. యేసుక్రీస్తు శరీరంలో నేనే శరీరం అని కాదు, కానీ మీరు నేను ఒక అవయవం, ఒక పార్ట్ మాత్రమే. బట్ మిగిలిన పార్ట్ పరిశుద్ధాత్మ వలన దేవుడు కనెక్ట్ చేస్తారు. బట్ మిగిలిన పార్ట్ కూడా అవసరం అన్నమాట. హల్లెలూయా అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. మన శరీరంలో రకరకాల అవయవాలు ఉంది కదా, దానిలో ప్రతి పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే అనమాట దేవుని సంఘంలో కూడా. కాబట్టి యేసుక్రీస్తు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం గార్చి అనేకులను దేవుడు కొనున్నామన్నమాట. నన్ను కొన్నాము, మిమ్మల్ని కూడా కొన్నాం. ఇంకా చాలా మంది కొరకు ప్రాణం పెట్టాను, అందరి కొరకే. కానీ ఆ సత్య సువార్త విని చాలా మంది ఇంకా కూడా మన దగ్గరికి వస్తారు. అప్పుడు వారిని మనం అంగీకరిస్తారా? లేదంటే వారిని పక్కబెడతారు. కాబట్టి ఇప్పుడు సువార్త రక్షణ పొందిన వారిను, దేవుని కుమార్తె మన వారిని అంగీకరించాలి. ఎందుకంటే వారు కూడా నా తండ్రి చేత లేదంటే యేసయ్య చేత వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన అలాగే వారు కూడా పుట్టారు. అది తండ్రి చిత్తం అనమాట. చిత్తమని అంగీకరించారు. ఇప్పుడు నిజంగా నమ్మిన వారిను మనం దేవుని కుమార్తెగా వారిని మనం రిసీవ్ చేసుకోవాలి అనమాట. రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, సంఘములో ఒక్కొక్కరు దేవుడు పరిశుద్ధాత్మడు అభిషేకించి ప్రతి ఒక్కరిని వాడతారు. సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది అనమాట, పని ఉంది అనమాట. కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడతారు. ఇప్పుడు ఒక్కరు గొప్పగా వాడబడాం, ఇంకా ఒకరు వాడబడలేదు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రికి తెలుసు. ఒకటి సత్యం, తండ్రి అయితే వాడతారు. అందరిని ఇప్పుడు వాడుతున్నారు. కొందరు సీక్రెట్గా వాడబడుతుందేమో, కొందరు బహిరంగ వాడబడుతున్నారేమో. ఏదైనా ఇప్పుడు కూడా అందరికీ ఒక పని ఉంది అనమాట. ఎందుకంటే ప్రతి అవయవాలు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందరూ ప్రతి అవయవాలు, శరీరంలో ప్రతి అవయవాలు పని చేయలేదంటే, ఒక్క అవయవం పని చేయకుండా ఉంటే మనకు తెలుసు మన శరీరంలో ఉన్న ఇబ్బంది. అలాగైతే ఇప్పుడు ఇలా సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు అందరూ పరిశుద్ధాత్మ నింపబడి వాక్యానుసారంగా, చిత్తానుసారంగా, నమ్మకంగా పనిచేసే కృప దేవుడు అనుగ్రహించిన గాక. ఇప్పుడు కొందరు నమ్మకంగా పనిచేసేటప్పుడు మనం ఫీల్ అవ్వాల్సిన లేదు. అబ్బో వారు నమ్మకంగా పనిచేస్తున్నారు, నా పొజిషన్ పోతే అని బాధపడవలసిన లేదు. నేను కూడా నమ్మకం ఉండేసాను, మీరు కూడా, మనం కూడా నమ్మకం ఉండేసాను. పొజిషన్ పోలేదన్నమాట. హల్లెలూయా. మన క్రిస్తులో కాబట్టి పొజిషన్ పడిలారు మనం చూసినట్లయితే తండ్రి దేవుడు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా ఎప్పుడైనా గొప్ప స్థాయి దేవుడు అనుగ్రహించాం. ఆల్రెడీ క్రిస్తులో ఉండడం అంటే హై, దానికంటే గొప్ప స్థాయి ఏమీ లేదు. ఆల్రెడీ తండ్రి దేవుడు మనకు గొప్ప స్థాయి అనుగ్రహించాం. కాబట్టి బైబిల్లో రాయబడింది గొప్ప స్థాయి. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 7వ దినం మనం చూసినది యేసుక్రీస్తుతో పాటు దేవుడు తిరిగి లేపి మనల్ని యేసుక్రీస్తుతో పాటు లేపి ఆమేన్ పరలోకంలో కూర్చుండబెట్టింది. యేసుక్రీస్తు ఏమో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాం, మనం కూడా యేసుక్రీస్తుతో పాటు కూర్చున్నాం. అంటే ఎంత గొప్ప పుస్తకం, దానికంటే గొప్ప పుస్తకం ఎవరు ఇవ్వలేదు. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఇలా సత్యమైన అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ నీవు, నేను, లేదంటే మనం
తండ్రి దేవుడు యేసుక్రీస్తువులో పెట్టామంటే, క్రిస్తువును మీరు కలిగి ఉన్నామంటే, క్రిస్తు మీలో ఉన్నా కాబట్టి, క్రిస్తువులో మనం ఉన్నా కాబట్టి గొప్ప స్థాయిలో మనం ఉన్నామన్నమాట. ఆల్రెడీ ఉన్నామన్నమాట. అందుకొరకు ఇంకా మనం సీటు కొరకు లేదంటే చైర్ కొరకు మనం నాకు ఈ పుస్తకం కావాలని మనం ఇంకా గెలిబిలి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మన అర్థం చేస్తుంది, ఆల్రెడీ తండ్రి దేవుడు నన్ను గొప్ప స్థాయిలో కూర్చుండబెట్టారు అంటే అది అసత్యం గ్రహించుకోవాలన్నమాట. దాన్ని బట్టి దేవుని స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి అంతే. ఇప్పుడు ఆల్రెడీ నీవు నేను గొప్ప స్థాయిలో ఉన్నామన్నమాట. అందుకొరకు ప్రియులారా, ఇంకా ఒకరు మీకు కొన్ని మనుషులు కానీ కొన్ని స్థాయి మీకు ఇవ్వలేదు అంటే కూడా బాధపడే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ తండ్రి అయిన దేవుడు నాకు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా నాకు గొప్ప స్థాయి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు నమ్మిన కాబట్టి నాకు చాలా గొప్ప స్థాయి, ఆల్రెడీ గొప్ప స్థాయిలో మనం ఉన్నామన్నమాట. స్థాయి గురించి ప్రియులలో మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉంది. దానిలో ఒకటి, 1 పేతురు 2:9 రాజులకు యాజక సమూహంగా రోయల్ ఫ్యామిలీ మెంబర్స్ గా దేవుడు మార్చాను. యాజకుడుగా దేవుడు మార్చాను. అంత గొప్ప స్థాయి. దేవుడు కుమారుడిగా దేవుడు మార్చాను. గొప్ప స్థాయి అనమాట. కాబట్టి తండ్రి దేవుడు ప్రియులారు ఆల్రెడీ గొప్ప స్థాయి మనకు అనుగ్రహించామన్నమాట. తండ్రి దేవుడు ఆల్రెడీ గొప్ప స్థాయి అనుగ్రహించాను. కాబట్టి కొందరు మిమ్మల్ని పిలవలేదు అంటే, మీ పేరు చెప్పలేదు అని బాధపడే అవసరం లేదు. ఆల్రెడీ జీవగల దేవుడు మీ పేరు పెట్టి దేవుడు పిలిచామన్నమాట. ఆల్రెడీ మీ పేరు కొన్ని బుక్కులో, భూమిలో ఉన్న కొన్ని బుక్కులో రాయబడలేదు అని కూడా కొన్ని బుక్ నుండి తీసివేసిన స్థాయిలో ఉన్నా కానీ బాధపడే అవసరం లేదు. ఎందుకంటే జీవగ్రంథంలో నా పేరు మీ పేరు రాయబడి ఉంది కాబట్టి బాధపడే అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన క్రిస్తువులో ఉన్నామంటే గొప్ప స్థాయిలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం బాధపడవద్దు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనం అందరం స్పెషల్, ఒక్కొక్క వ్యక్తి స్పెషల్ అనమాట, యూనిక్ అనమాట. మీరు ఒక యూనిక్ వ్యక్తి అనమాట. కాబట్టి మీరు మిమ్మల్ని అలాగే చూడాలి. మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేయవద్దు అనమాట. ఎందుకంటే క్రిస్తు మీలో ఉన్నాడు. క్రిస్తు మీలో ఉన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నామన్నమాట, సొత్తుగా మార్చాను. యేసుక్రీస్తు రక్తానికి ఎంత విలువ ఉంది, అంత విలువ మీకు కూడా ఉన్నట్టే. ఎందుకంటే క్రయధనం, మన పాట పడాం కదా, క్రయధనం ఇచ్చి దేవుడు కొన్నాం. క్రయధనం యేసుక్రీస్తు రక్తం. యేసుక్రీస్తు రక్తానికి ఎంత విలువ ఉంది, యేసుక్రీస్తు ప్రాణానికి ఎంత విలువ ఉంది, మనం దాని లెక్క మనం చెప్పలేం. కాబట్టి అంత విలువ, అంత ప్రీషియస్ రక్తం నా కొరకు మీ కొరకు కార్చాను కల్వరి సిలువలో. కాబట్టి ఆ రక్తం ఇచ్చి కొన్నామంటే నీవు నేను ఎంత విలువ కలిగిన వారమని, మనం ఎంత విలువ కలిగిన వారమని మనం అర్థం చేసుకుని దేవుడు మనం ఎంత విలువగా చూస్తున్నామని గ్రహించుకొని దేవుని స్తుతించుకోవడమే. కాబట్టి పనికిరాని వ్యక్తి అని మనం ఇంకా చెప్పడానికి వీల్లేదు. పనికిరాని వ్యక్తి నేను అని మనం చెప్తున్న వారిగా ఉంటే మన దేవుని ఇన్సల్ట్ చేస్తున్నట్టు. ఎందుకంటే నేను క్రియేట్ చేసేది నేను స్వయంగా క్రియేట్ చేయలేదు, మీరు నేను స్వయంగా సృష్టించలేదు, దేవుడు సృష్టించామన్నమాట. దేవుడు తన సదృశములు సూర్యములు దేవుడు సృష్టించాము నన్ను. కాబట్టి దేవుడు ఎంత అద్భుతంగా నేను సృష్టించామని గుర్తుంచుకొని ఆ దేవుని స్తుతించాలి. కానీ నేను పనికిరాని వ్యక్తి అని చెప్పాల్సిన అవసరం ఎందుకు? స్తోత్రం. దేవుడు పనికి వచ్చే దేవుడు అంటే గొప్ప దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు మనల్ని నిర్మించాలని సత్యం చేసి మర్చిపోకండి. దేవుడు అనమాట. హల్లెలూయా. మనం డబ్బు పెట్టి లేదంటే మనం ఎవరో మనను ఇది కొనలేదన్నమాట. మన ప్రాణం దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అంతే, ఈ జీవితం దేవుడు ఇచ్చిన గిఫ్ట్. యేసుక్రీస్తు చెప్పారు కదా, యోహాను 4:4 సమరయ స్త్రీతో చెప్తానమాట, నీవు దేవుని వరం, నీవు దేవుని గిఫ్ట్. దేవుడు మీకు ప్రాణం ఇచ్చాను, జీవం ఇచ్చాను, దేవుడు ఇచ్చినది. దాన్ని మనం ప్రియులరా విలువ లేనట్టు మనం చెప్పాల్సిన అవసరం లేదు. విలువ ఉంది అని గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నిర్మించిన కాబట్టి విలువ ఉంది. దేవుడు నిన్ను నిర్మించాను, అది మాత్రమే కూడా. అదే దేవుని చేయి నుండి మనం దూరం అయిపోయాం. కరెక్టే, దేవుని చేయి నుండి మనం దూరం అయిపోయాం. కానీ దేవుడు మనను మరలా ప్రియుల రక్తం ఇచ్చుకున్నామన్నమాట. సొత్తుగా దేవుడు తీసుకొని వచ్చాను. అందుకొరకే ప్రియుల ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, 2వ అధ్యాయం 13వ అధ్యాయంలో రాయబడింది. ఒకప్పుడు మనం దూరస్తులా ఉన్నాం, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా ఇప్పుడు సమీపస్తులో ఉన్నామన్నమాట. అంటే దేవునితో చాలా ఇంటిమసీగా ఉన్న ఒక వ్యక్తి మీరన్నమాట. క్రిస్తులో మీరు ఉన్నామంటే, క్రిస్తు మీలో ఉన్నామంటే మీరు దేవుడు ఒక్కటే అన్నమాట, రెండుగా లేదు. ఇప్పుడు మీ మనసులో దేవుడు మీరు రెండుగా మీరు చూస్తున్నారేమో, అది మీరు తీసివేయాలి, ఆ పిక్చర్ తీసివేయాలన్నమాట. కాబట్టి 1 కొరింథీయులు 6వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మీరు చెప్పాలి,
నేను ఏసయ్య, ఏసయ్య నేను ఒకటి, ఏసయ్య ఆత్మ నేను ఒకటి, ఏసయ్య నేను ఒకటి అంతే. నేను ఏసయ్య రెండుగా లేదనమాట. మీరు ఏసయ్య రెండుగా లేదు, ఇది చెప్పాలి అంతే. కానీ రెండుగా ఉంది అని చెప్పినట్లయితే అది సాతానుకు ఒక అవకాశం అనమాట. ఇప్పుడు నేను ఏసయ్య ఒకటి అనే సత్యం మనం నేర్చుకోవాలి. రెండు లేదు. సువార్త మీరు రక్షణ పొందినప్పటి నుండి మీరు ఏసయ్య రెండు కావద్దనమాట, ఒకటి అనమాట, ఒకటి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను ఏసే ఒకటి, మీరు ఏసే ఒకటి అంటే అదే మన జయమైన, అదే ఆశీర్వాదం, అదే ప్రియులారా సంతోషం, అదే సమాధానం. ఇప్పుడు మీరు ఏసే ఒకటే ఉంటే ఏమవుతుంది? కొత్తగా జన్మించిన మన ఆత్మలో మీరు ఏసే ఒకటే అనమాట. కొత్తగా జన్మించిన మీ ఆత్మలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మలో వచ్చారు. ఇప్పుడు మీ ఆత్మ చూడండి, మీరు మీ ఆత్మలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ వలన క్రిస్తు మహిమ నిరస్కరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ ఆత్మలో యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన కలిసి ఉన్నాం అనమాట. అందుకొరగా బైబిల్లో రాయబడింది, నువ్వు క్రియేషన్, నూతన శక్తి. అంటే మీరు యేసయ్య రెండు కాదు, రెండు కాదు ప్రియులారా, ఇప్పుడు ఒకటి అయింది అనమాట, రెండు లేదు. అందుకొరకు ఇంకా ఎవరు వేరు చేయలేదన్నమాట. మిమ్మల్ని క్రిస్తు ప్రేమ నుండి ఎవరు వేరు చేయలేదు. మరణం కానీ మరణం కూడా ప్రియులారా మనల్ని వేరు చేయలేదన్నమాట. అంటే మరణం తర్వాత కూడా మనకు బ్రతుకుంది అనమాట. మరణం తర్వాత కూడా యేసుక్రీస్తుని కలిగిన మనకు మరణ తర్వాత కూడా క్రీస్తుతో బ్రతుకుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించామన్నమాట, మరణాన్ని జయించారు. కాబట్టి మరణ భయం తొలగిపోయినాక, దేవునికి సోదరం ప్రాణ భయం తొలగిపోయినాక, కాబట్టి ప్రియులరా, కాబట్టి క్రీస్తు మీరు ఒకటి ఒకటి ఉన్నాం. కాబట్టి కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టామంటే దానికి ఉద్దేశం ఏంటది? నేను మీరు క్రీస్తుతో ఒక్కటే ఉండాలి. దాని కొరకే కావలసిన పనిలో భాగంగా ప్రియులారా ప్రాణం పెట్టామన్నమాట. ఎందుకంటే పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చారు. పాపం మన దేవునితో కలిసి ఉండడానికి అడ్డుగా ఉన్నామన్నమాట. అది కలువరి శిలువ మరణం ద్వారా దేవుడు పరిష్కారం తీసుకొని వచ్చారు. పాపానికి శిక్ష మరణం, ఆ మరణం యేసుక్రీస్తు అనుభవించారు. కాబట్టి పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చారు. కాబట్టి పాపం కాదు గొప్పది, యేసుక్రీస్తు గొప్పవాడు, గొప్పవాడు. కాబట్టి సాతాను కాదు గొప్పది, యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు గొప్పవాడు, సమస్యలు కాదు, యేసుక్రీస్తు గొప్పవాడు. కాబట్టి ప్రియులరా, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ అనే 4 వేలు ఉన్నామంటే తప్పకుండా మన ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకములు ఉన్న వాని కంటే చాలా చాలా గొప్పవాడు. లోకములు ఉన్న వాని కంటే, సాతాను కంటే, అన్ని సమస్యల కంటే, అన్ని రోగాల కంటే, అన్ని ప్రాబ్లం కంటే మన దేవుడు గొప్పవాడు, చిన్నవాడు కాదు. ఇప్పుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసిస్తున్నాడంటే ఎంత గొప్పది. ఇప్పుడు గొప్ప దేవుడితో మీరు కలిసి ఉన్నాం, పరిశుద్ధ దేవునితో కలిసి ఉన్నాం, శక్తి సామర్థ్యం కలిగిన దేవునితో కలిసి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి గొప్ప దేవునితో మనం కలిసి ఉన్నాం, గొప్ప దేవునితో మనం రిలేషన్ కలిగి ఉన్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా కొన్ని మనం మనుషులతోనే రిలేషన్షిప్ లో కొన్ని ప్రాబ్లం తీసుకొని రావడానికి దయ్యాలు ప్రయత్నం చేస్తారని. కానీ మనం బాధపడవద్దు. ఎందుకంటే నాకు యేసుక్రీస్తు ద్వారా తండ్రితో నాకు రిలేషన్షిప్ ఉంది, యేసుక్రీస్తుతో నాకు రిలేషన్షిప్ ఉంది. ఆకాశ భూమి సందర్శించిన జీవగల దేవునితో, పరలోక తండ్రితో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. కాబట్టి కొన్ని రిలేషన్షిప్ లో సాతాను ఏదైనా ప్రాబ్లం తీసుకొని వచ్చినా నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెయిన్ రిలేషన్షిప్ దేవునితో రిలేషన్షిప్ అనమాట, ప్రాముఖ్యమైనది. ఆ రిలేషన్షిప్ మంచిగా ఉంది అనమాట. మంచిగా మనం మెయింటైన్ చేసుకోవాలి ఇంకా కూడా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు అయిన తండ్రి దేవునితో ఉన్న రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా బలంగా ఉంది. కాబట్టి మనం గొప్ప దేవుని పట్టుకొని ఉన్నాం అనమాట. గొప్ప దేవుడు మనల్ని పట్టుకున్నారు, మనం కూడా గొప్ప దేవుని పట్టుకొని ఉన్నాం అనమాట. ఇదే మన ఆత్మీయ ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ మనలో వచ్చి నివాస చేస్తున్నాడు, మనం కూడా గొప్ప దేవుని పట్టుకొని ఉన్నాం, ప్రేమిస్తున్నాం అనమాట. గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం, ప్రాణం బట్టి ప్రేమించాం, మనం కూడా గొప్ప దేవుని తిరిగి ప్రేమిస్తున్నాం అనమాట. ఇదే మన ఆత్మీయ జీవితం. ఇలాగ ప్రియులారా మనం ముందుకు వెళుతున్నప్పుడు ఏమవుతుంది? మనం ఫలిస్తాయి అనమాట. ఆత్మ నుండి పరిశుద్ధాత్మ ఫలం వరాలు అంతా రిలీజ్ అవుతుంది, అన్ని రిలీజ్ ఆశీర్వాదాలు మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కొత్త జన్మించిన మన ఆత్మలో ఆశీర్వాదం ఉంది, సమృద్ధి ఉంది. ఇక్కడ ఆశీర్వాద పూర్ణ దేవుడు ఉన్నాడు. కాబట్టి అందుకు ఇన్నర్ మైండ్ బలపరచబడుతున్న కొలది ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తుంది, తక్కువ కాదు. తక్కువ మన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నామంటే అప్పుడు కారణం ఏంటిది? మన ఇన్నర్ మైండ్ ఇంకా బలపరచబడాలి, ఇంకా తినాలన్నమాట. వాక్యం ఇంకా తినాలి, పరిశుద్ధాత్మని ఇంకా పానం చేయాలి, ఇన్నర్ మైండ్ ఇంకా బలపరచబడాలి. మనం అనుకున్నారు ఇది సరిపోయిందని కాదు.
ఇప్పుడు మీ యొక్క జీవితం మీకు తృప్తిగా లేదు అంటే మనం ఏం చేసుకోవాలి? ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యం తినాలి ప్రియులారా, ఇంకా మనం పరిశుద్ధాత్మను పానం చేయాలి. నిర్మాణం బలపరచబడుతుంది. దానితో పాటు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ప్రకారం ఏమవుతుంది? మనం మనసు కూడా ట్రాన్స్ఫర్మేషన్, గోడ్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ ఎ న్యూ పర్సన్ బై చేంజింగ్ ద వే యూ థింక్. ఇప్పుడు మనం మనసు కూడా దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. దేవుడు అది చేస్తున్నాం అనమాట. ట్రాన్స్ఫార్మ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనస్సు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆత్మ బలపరచబడాలి, మనస్సు నూతనపరచబడాలి. ఇప్పుడు శరీరం కూడా నార్మల్ పనిచేస్తుంది, ఆరోగ్యవంతులుగా బతుకుతాయి. ఇంకా జీవనందరూ మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవుతాయి అనమాట. ఓవర్ఫ్లో ప్రతిరోజు మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో జరగాలి అనమాట. అదే ఆమె దావీదు చెప్పినట్టు, నా గిన్నె నిండి పొర్లుతుంది. ఒకరోజు కాదు, బ్రదినంతగాను మన ఆత్మ నుండి ఆత్మ అది గిన్నె ఎలాగనమాట. ఆత్మ కొత్త జన్మించిన మన ఆత్మ ఒక గిన్నె ఎలాగనమాట. ఇంకొక మనలో చెప్పాలంటే ఒక బావి ఎలాగనమాట. బావి కాబట్టి బెల్ అలాగే, బావి అలాగే, రక్షణ బావి అనమాట. కొత్త జన్మించిన మన ఆత్మ. కాబట్టి మన కొత్త జన్మించిన మీ ఆత్మలో నదులు, ఆశీర్వాద నదులు సమృద్ధి ఉంది అనమాట. సమృద్ధి అంటే బైబిల్ గ్రంథ ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే, యేసు కూడా చెప్పిన మాట ప్రకారం మనం చూసినట్లయితే భూమిని బ్లెస్ చేసుకోవచ్చు అనమాట. లోగాని ఇంక విలుగా మీరు ఉండవచ్చు. ఈ భూమిలో ఉన్న వాళ్ళు బ్లెస్ చేసుకోవచ్చు. అంత పవర్ అనమాట. కొన్ని రాష్ట్రం మాత్రం కాదు, దేశం మాత్రం కాదు, దేశాలను కూడా దీవించే గొప్ప దేవుడు నాలో మీరు ఉన్నాడంటే, ఆశీర్వదించే దేవుడు మీరు ఉన్నాడంటే ఈసీ మీరు దీవించబడదు. హల్లెలూయా. ఈసీ మీరు, కాబట్టి దేవుని ఆశీర్వాదం మనలో ఉంది అనమాట. మన ఆశీర్వాదించబడిన వారమని సత్యం గ్రహించుకోవాలి. ఇంకా దీవించబడితే కాదు, పొడడి మనం దేవుని మన ఆత్మలో వచ్చేస్తే ఇంకా అది రిలీజ్ చేసే వారు ఉండాలి. సత్యం మనం అర్థం చేసుకోవాలి. సత్యం మీరు ఇలాగ అనుకున్నారేమో, ఇంకా ఎవరైనా నన్ను దీవిస్తాడేమో అని. ఓకే, అదొక పార్ట్. కానీ ఆల్రెడీ దేవుని నాలో ఉంది, మీలో ఉంది అనే సత్యం అర్థం చేసుకొని దేవుని స్తుతించాలి. ఆ దేవుని దీవించే వారు ఉండాలి. ఇప్పుడు మీరు దీవించబడిన వ్యక్తి, మీరు చెప్తారేమో, అంటే మీరు అప్పుడు అడుగుతారేమో, అబ్బో నా పరిస్థితిలో బ్యాంకులో డబ్బు తక్కువ ఉంది, ఆస్తి తక్కువ ఉన్నాయి, ప్రజలు తక్కువ ఉన్నాయి, ఇది దాని గురించి మీరు చెప్తారేమో. కానీ దాని గురించి కాదు. ఇప్పుడు మీ ఆత్మ చూడాలి. బయట ఉన్న పరిస్థితుల్లో తేడా ఉండవచ్చు, కానీ మీ ఆత్మలో చూడాలి. ఆత్మలో ఎవరున్నాడు అది చూడాలి. ఆత్మలో ఎవరున్నాడు? క్రీస్తు ఉన్నాడు, మహిమాంధుడు క్రీస్తు ఉన్నాడు, ఆశీర్వాద పూర్ణ దేవుడే ఉన్నాడు. అందుకొరకు మీరు బ్లెస్డ్ అనమాట. మీరు ఆశీర్వబడిన స్త్రీ అనమాట, లేదంటే మీరు ఆశీర్వబడిన పురుషుడు అనమాట. కాబట్టి మీరు మనం ఆశీర్వబడామన్నమాట. కాబట్టి ఇది రిలీజ్ చేయడమే మన పని. రిలీజ్ చేయడం మాత్రమే. టాప్ ఓపెన్ చేయాలన్నమాట. బై ఫెయిత్ ఆత్మ ఓపెన్ చేయాలి. టాప్ ఓపెన్ చేసినట్టు ఆశీర్వాదాలు మీరు రిలీజ్ చేయడం మొదలు పెట్టాలి. కానీ సమస్య అనేది నూతన పరచబడలేని మనసు అడ్డుపడుతుంది. మీరు ఫలానా వారిని ఆశ్రయింపవద్దు అని చెప్తారు. సాతాను కూడా చెప్తాడు, నూతన పరచబడలేని మనసు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. మీరు ఆశ్రయింపవద్దు. వాళ్ళ ఆశీర్వాదం చిన్న మొదలు పెట్టినా కానీ కొద్దిగా చాలు, ఎక్కువ ఆశింపవద్దు అని చెప్తారు. ఎందుకంటే ఎక్కువమైన దీవెన రిలీజ్ చేసినప్పుడు, ఎక్కువ విత్తనాన్ని పెట్టినప్పుడు బైబిల్ ప్రకారం ఏం రాయబడింది? హార్వెస్ట్ ఉంది అనమాట, పంట వస్తుంది అనమాట. ఇప్పుడు దేవుడు ఏం కోరుతుంది? గ్రేట్ హార్వెస్ట్ పొందాలి, గొప్ప గొప్ప పంట, గొప్ప ఆశీర్వాదం అని అనుభవించారంటే దీవించడం నేర్చుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడి దీవించడం నేర్చుకోవాలి. దీవించడం నేర్చుకోవడం అంటే దీవించాలి, ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇది ప్రాక్టీస్ చేయాలి. వాక్యం వినడం మాత్రమే కాదు, ఇది మన అమలుపరచాలి. ఈ వాక్యానుసారం బ్రతకడం నేర్చుకోవాలి. వాక్యం వినడం మాత్రం కాదు. మనమేమో ఒక మెస్ తర్వాత ఇంకొక మెస్, ఇంకొక మెస్ తర్వాత ఇంకొక మెస్ తర్వాత ఇంకొక మెస్, దాని కొరకు కోరుతున్నదము. విన్న మెసేజ్ మనం అమలు చేయాలి. పరిశుద్ధాత్మలో కలిసి ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. డైలీ ఇద్దరు దీవించడం మొదలు పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి. గుడ్ న్యూస్ చెప్పడం అంటే దీవించడం అనమాట. ఇద్దరు కొరకు ప్రార్థన చేయడం అంటే దీవించడం. కాబట్టి పిల్లలు మనం బ్లెస్సింగ్ రిలీజ్ చేయాలన్నమాట. బ్లెస్సింగ్ రిలీజ్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతాయి అనమాట. రోజు ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు మన హృదయం కూడా మార్పు వస్తాయి అనమాట. ఇక హృదయంలో ఇప్పుడు అసూయపెట్టు కానీ ఇంకా దురాత్మలు కూడా శాపం కానీ ఉండడానికి వీలు లేదు. మీరు దీవిస్తున్న వ్యక్తిగా ఉండే ఏ శాపం మీ దగ్గరకు రావడానికి వీలు లేదనమాట. దూరం అయిపోతాయి, ఆ స్పిరిట్ దూరం అయిపోతాయి. ఎందుకంటే మీ ఆత్మ నుండి దీవెన ప్రవేశిస్తుంది అనమాట. శాపం వచ్చి అడ్డుపడడానికి వీలు లేదనమాట. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం పవర్ఫుల్ అనమాట. దాని శక్తి ఎక్కువ ఉంది అనమాట. దేవుడు గొప్పవాడు కాబట్టి. ఇప్పుడు ఆశీర్వాద నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక
దాని కొరకు ప్రియులారా కలువరి సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రమాదంలో తెలియలేసి పరిశుద్ధాత్మలను వేసి మనలో కూర్చున్నాం, మీలో నివాస చేస్తున్నాం ఇప్పుడు. అందుకొరకు మీరు ఎంత గొప్ప వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. మీరు మామూలు వ్యక్తి కాదు. మామూలుగా మీరు మిమ్మల్ని చూస్తున్నారేమో, కాబట్టి మీరు క్రిస్తువులో మీరు చూస్తున్నట్లయితే మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే క్రిస్తువు వచ్చి నివాస చేస్తున్నామంటే మీరు చక్కగా చీర వేసుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. మనమేమో న్యూ ఇయర్ వచ్చినప్పుడు, లేదంటే స్పెషల్ రోజు వచ్చినప్పుడు, ఫంక్షన్ వచ్చినప్పుడు మాత్రం చక్కగా చీర వేస్తారేమో, లేదంటే చక్కగా పాను షర్టు ఆ రోజు మాత్రం వేస్తారేమో. ప్రతిరోజు వేసుకో, నో ప్రాబ్లం. నేనే గొప్ప క్రిస్తువులో ఉన్నాడు, గొప్ప దేవుడు ఉన్నాడు, హల్లెలూయా. ఎంత ఖరీదైన చీర కట్టినా నో ప్రాబ్లం. ఎందుకంటే దానికంటే ఖరీదైన క్రిస్తు మీలో ఉన్నాడు, విలువగైన క్రిస్తు మీలో ఉన్నాడు. కాబట్టి మన విలువ ఏంటది ఇప్పుడు వెళ్ళరా? క్రిస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. మన విలువ క్రిస్తు. అందుకని కొందరు దేవజనులు అది గ్రహించుకొని మంచి మంచి డ్రెస్ వేసుకొని బ్రతుకుతారు. కారణం ఏంటి? వారు అడుగుతున్నప్పుడు కారణం ఏంటిది అంటే, నాలో గొప్ప దేవుడు క్రిస్తు ఉన్నాడు, కాబట్టి నేను ఇలా బ్రతుకుతున్నామని చాలా మంది చెప్పేవారు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన పాతది కానీ పనికిరాని అది వాడుకొని మన అలవాటు అదేమో కొన్ని రోజులు. కాబట్టి క్రిస్తువుని కలిగి ఉన్నామంటే మంచి ప్రియులరా, శ్రేష్టమైన తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించామంటే ఇంకా దానికన్నా గొప్పది ఏదే లేదు ప్రియులరా. హల్లెలూయా. కాబట్టి మనం స్తోత్రం, మంచి డ్రెస్ వేసుకోవడం తప్పు కాదు, పాపం కాదు ప్రియులరు. మంచి డ్రెస్ వేసుకొని బ్రతకడం పాపం కాదు. ఇప్పుడు గొప్పది ఏంటంటే క్రిస్తు అనే సత్యం మాత్రం దయచేసి మర్చిపోకండి. క్రిస్తు, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, కాబట్టి సెలబ్రేట్ చేసుకోండి. ఇప్పుడు కొందరు మనం చూస్తున్నట్లయితే ఇంకా సెలబ్రేట్ ఎప్పుడు చేస్తారు? కొందరు మనం చూస్తున్నట్లయితే పెళ్లి జరిగిన తర్వాత సెలబ్రేట్ చేస్తాం, లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత, కొందరేమో జోబు వచ్చిన తర్వాత, కొందరేమో ఆశీర్వాదాల చేతను వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేస్తామని అనుకున్నారు. కాదు ప్రియులారా, తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించిన కాబట్టి శిలువ మరణం ద్వారా ప్రభు జయం అనుగ్రహించిన అని సత్యగ్రహించుకొని సెలబ్రేట్ స్టార్ట్ చేసుకోవాలి అనమాట. ఇది సెలబ్రేషన్ లైఫ్ అంటే ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, హీ హాస్ డన్ ఫర్ యూ. సెలవులో ప్రియులారా, దేవుడు అన్ని సెలవులు చేశాడు. సెలవు మరణం అంటే జయం అనమాట. కాబట్టి జయం కొనియాడుకోవాలి. సెలబ్రేషన్ అనమాట. ఏడ్చుకోవడానికి ఉన్నది కాదు. అంటే ఈ రోజు మనం ఏడ్చుకోవడానికి ఉన్న రోజు కాదు. కొందరు ఏడుస్తారేమో అంటే సత్యం వారు ఆనంద కన్నీరు తేడా ఉంది. ప్రేమతో మీరు ఆనంద కన్నీరు ఓకే, కానీ దుఃఖంతో బాధతో ఏడ్చుకోవడానికి ఉన్న రోజు కాదు. ఇది సెలబ్రేషన్ చేయడానికి ఉన్న రోజు అనమాట. అంటే క్రిస్తునందు జీవితం అంటే ప్రతిరోజు సెలబ్రేషన్ లైఫ్ అనమాట. ఎందుకంటే కలువరి సిలువలో యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు జయం అనుగ్రహించాం. ఒకవేళ మీరు చెప్తారేమో, అబ్బో ఆమె పెళ్లి కాలేదు కదా, నాకు పిల్లలు పుట్టలేదు కదా, నా బ్యాంకులో డబ్బు పడలేదు కదా, ఆస్తి పాస్తులు నా పేరు మీద రాయబడలేదు కదా, నాకు జాబ్ దొరకలేదు కదా, ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు నేను ఎలాగ సెలబ్రేట్ చేస్తానని, అది కూడా వచ్చినప్పుడే కాదా నాకు సెలబ్రేట్ చేయాలని. అది ప్రియులారా, మీరేమో బయట ఉన్న విషయాలు చూస్తున్నారు. స్పిరిచువల్ విషయాలు ప్రియులారా మనం చూడాలి. కలువరి సిలువలో అప్పుడు మీరు పెళ్లి జరగలేని పరిస్థితులు ఉన్నా కానీ, పిల్లలు పుట్టలేని పరిస్థితులు ఉన్నా కానీ, బ్యాంకులో డబ్బు లేదు అన్న పరిస్థితులు ఉన్నా కానీ, ఆస్తి మీ పేరు ఒక గజం కూడా లేని పరిస్థితులు ఉన్నా కానీ సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా జయం అనుగ్రహించాను. హల్లెలూయా. అంటే బయట ఉన్న పరిస్థితిని బట్టి కాదు, భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని బట్టి కాదు మనం సెలబ్రేట్ చేసేది. కొందరు అలాగే చేస్తున్నారు. అందుకొరకు బైబిల్లో రాయబడింది కదా, డో నాట్ కాపీ ద బిహేవియర్ అండ్ కస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న ప్రజలు మనం చూసినట్లయితే పెళ్లి జరిగిన రోజు మాత్రం వారు ఆ రోజు ఎక్కువ సెలబ్రేట్ చేస్తారని, కొన్ని రోజులు మాత్రం. కానీ క్రిస్తునందు ప్రియులారా మన జీవితంలో అలా కాదు, ప్రతిరోజు సెలబ్రేషన్ అనమాట. దాని కొరకు కావలసినది ప్రభు చేసామని సత్యం గ్రహించుకొని సెలబ్రేషన్ చేసుకోవాలి. పెళ్లి జరిగిన తర్వాత కూడా చేసుకోండి, తప్పు కాదు. కానీ ఇప్పుడే సెలబ్రేషన్ ఆపొద్దు. ఈ రోజు మీరు సెలబ్రేషన్ చేసుకోవాలి. అంటే వేచి ఉండవద్దు అనమాట. పెళ్లి జరిగిన తర్వాత సెలబ్రేట్ చేస్తామని దయచేసి అప్పుడు ఆనందిస్తామని అనుకోకండి. ఈ రోజు మీరు ఆనందించారు క్రిస్తునందు. హల్లెలూయా. ఈ రోజు కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత ఆనందిస్తాం అని అనుకోకండి. దానికి ముందు ఇప్పుడే మీరు ఆనందించాలి. ఎందుకంటే కలువరి సిలువలో యేసుక్రీస్తు జయం అనుగ్రహించిన కాబట్టి, జయించిన దేవుడు పరిశుద్ధాత్మకమైన మనలో పుట్టినా కాబట్టి, మనలో పుట్టాము, మనలో వచ్చేసాం కాబట్టి ఆనందించాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఆస్తిపాస్తులు మనం పేరు మీద వచ్చినప్పుడు దాకా తర్వాత ఇప్పుడే ఆస్తిపాస్తులు మనకు గొప్ప ఆస్తి వచ్చేసాం. గొప్ప ఆస్తి ఏంటది? ఇప్పుడు వెళ్ళారు. గొప్ప ఆస్తి ఏంటది? గొప్ప ఆస్తి ఏంటది? బంగారమేనా, బెండేనా? ఏంటిది గొప్ప ఆస్తి?
500 గజాల భూమి అయినా లేదంటే 1000 ఎకరైనా ఎన్నది గొప్ప ఆస్తి. గొప్ప ఆస్తి ప్రియులరా సృష్టికర్తైన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. గొప్ప ఆస్తి సృష్టికర్తైన దేవుడు. గొప్ప ఆస్తి క్రిస్తు అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు తండ్రి దేవుడు క్రిస్తువును మనకు చేసామన్నమాట. మనందరం క్రిస్తువుతో పాటు ఏకంగా ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నది అంతా కూడా నాది, నాదంతా కూడా యేసుక్రీస్తు అంతే. హల్లెలూయా. అదే మన సమర్పణ. పూర్తిగా సమర్పించినప్పుడు మనం ధైర్యంతో చెప్పవచ్చు, నాదంతా ఏసేది, ఏసేదే నాది అంతే. దానిలో యేసుక్రీస్తుకు ఉన్న ఆశీర్వాదం, నూతన నిబంధన ప్రకారం అన్ని ఆశీర్వాదానికి మీరు నేను అనుకోవాలన్నమాట అంతే. అది బై ఫెయిత్ మీరు అనుభవించుకొని స్తుతించుకొని ముందుకు వెళ్ళడమే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. విజయ గీతాలు పాడుకోవాలి, జయ గీతాలు పాడుకోవాలన్నమాట. ఇదే సమయం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా దేవుడు బలమైన అభిషేకంతో మనలో నింపినాక ప్రియులరా సమయం గడిచిపోతేనే ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దేవా వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. గొప్పగా కలువరి సిలువలో నా కొరకే, అవును తండ్రి అందరు చెప్పండి, నా కొరకే, మా కొరకే తండ్రి ప్రభు మీరు చేసిన మీ గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. భూమిలో ప్రభుత్వ ప్రతి ఒక్క వ్యక్తి కొరకు కూడా, వ్యక్తిని కూడా దేవా మీరు ప్రాణం పెట్టి మీరు ప్రేమించినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. ఈ భూమి మీద ఎవరైతే బ్రతుకుతున్నారో అందరం ఈ సత్యం గ్రహించే కృప తండ్రి అందరికీ దేవాదేవం. వారు కన్నులు తెరము, ఆత్మ చెవులు వారు ఆత్మ కన్నులు, ఆత్మ చెవులు తెరము తండ్రి. సత్యం గ్రహించుకొని ఈ ప్రేమ అనుభవించుకొని ప్రతి ఒక్కరు బ్రతినట్టు సహాయం తండ్రి. ఓహే డాబా కరబెరే మా కన్నులు, మా ఆత్మ చెవులు మీరు తెరచినట్టు అందన్నాను తండ్రి. మీ సత్య సువార్త, మీ ప్రేమ సువార్త, మీ సమాధాన సువార్త, మీ పరిశుద్ధ సువార్త, జయ సువార్త తండ్రి మాకు వినిపించి మమ్మల్ని మాకు తండ్రి మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మా బ్రతుకు తండ్రి మీ జయం నా జయమని గ్రహింపు పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడినట్టు వందనాలు తండ్రి. అవును తండ్రి ఏసే మీ జయం నా జయమే. గ్రహింపు మాకందరికి అధికంగా లోతుగా దయము తండ్రి. అలాగే తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకొని కొనియాడుకొని క్రిస్తు మరణం పునరుద్ధానం ద్వారా ప్రభు మీరు పొందిన జయం తండ్రి ఆశీర్వాదాలు, ఆ జయం తండ్రి మేమందరం పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడి అనదినం కొనియాడుకొని సాతాను తొరుక్కొని ప్రతినంతకాలం జయంతో ప్రతి విషయంతో ప్రతి ఒక్కరును ఇప్పుడే నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. గొప్పది తండ్రి దేవ మీరు అనుగ్రహించామని రేపు మాకు దవా దేశము తండ్రి భూ సంబంధమైన చిన్న చిన్న ఆశీర్వాదాలు తండ్రి కొరకు ఎవరైతే బాధపడుతున్నారో బాధ ఇప్పుడే తొలిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దవా మొదటి నా రాజ్యం నిధి వెదుగుడి పడవని అనుగ్రహిస్తామని చెప్పినట్టు ఇప్పుడు దాకే ఎన్నో ఆశీర్వాదాలు మాకు ఏసే మీరు అనుగ్రహించినట్టు వందనాలు. మిగిలిన ఆశీర్వాదాలు ఏదైతే ప్రజలు అనుభవించడానికి తండ్రి వారు వెయిటింగ్ లో ప్రార్థన చేసుకుని ఉన్నారో ఆశీర్వాదాలు కూడా ఏ సమయంలో రిలీజ్ అవునా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కర బెల్లమైన మైత్రి దేవదులు పనిచేనా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దవా ఓహే డాబా కర కర బినాసంలో కోరబిదే అనగాని తండ్రి దేవా స్తోత్రం. దేవా మేము ఇప్పుడే దేవా సెలబ్రేట్ చేసుకొని ప్రతి కృప దేవా దయము తండ్రి. ఓహే అభిషేకంతో కుమ్మరించుముతండి, పరలోక ఆనందంతో ప్రతి ఒక్కరిని కుమ్మరించుముతండి. ఓహే విలువైన వ్యక్తులుగా మార్చినట్టు వందనాలు, విలువైన రక్తం కార్చుకున్నట్టు వందనాలు. దేవా పరిశుద్ధమైన రక్తం కార్చుకున్న మీ ప్రేమని బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన తండ్రి మమ్మల్ని విలువ మీరు చూస్తున్నట్టు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ తండ్రి. మీ ప్రేమని బట్టి మేము ఆరాధిస్తున్నాం, శుద్ధిస్తున్నాం తండ్రి. ఇంతగా మమ్మల్ని ప్రేమించినట్టు వందనాలు తండ్రి. మీ ప్రేమని బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. మీ ప్రేమ మా గాయాలు స్వస్థపరిచి మీ ప్రేమని బట్టి వందనాలు తండ్రి. స్తోత్రం నండి. ఏసే మీరు పొందిన గాయముల చేత స్వస్థ ఉంది వారిపై ప్రార్థనిస్తున్న ప్రాణగాయాలు స్వస్థపరచబడినాక తండ్రి. సరస్సుగారు వచ్చిన గాయాలు స్వస్థపరచబడినాక తండ్రి. మానసికమైన దుఃఖం, నిరాశ, బాధలు దాన్ని చేసి దూరమైపోయినాక సాతాన అబద్ధాలు తెలియపోయినాక సత్యం దాన్ని విడిపించుందండి. ప్రతి ఒక్కరిని విడిపించు ప్రభావ. మీరే మా ఆస్తి ఉన్నటువంటి వందనాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవా మీరే మా ఆస్తిగా ఉన్నటువంటి వందనాలు. మీరు ఆమె ఆశీర్వాదానికి వారసులుగా మార్చినట్టు వందనాలు. మీ కుమార్తె మార్చినట్టు వందనాలు. మీ కర్ణమా బీజంలో అనుగ్రహించండి వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. దేవా మీరే దిగివచ్చి మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చినట్టు వందనాలు. దీవించి హృదయం మాకు అనుగ్రహించినట్టు వందనాలు. అనేకలు దీవించడానికి ఈ చిత్తానుసరంగా ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థనిస్తున్నాను. ఓహే డాబా దవా శాబాలు తొలిపోయిన గద్దనేమో చేసి ఆశీర్వాదం వదిలే మా ఆత్మ నుండి ఎల్లప్పుడూ ప్రవేశించిన గద్దనేమో చేసి ప్రతి ఒక్కరు ఆరోగ్యం మొదలుగాయిస్తాము. ఫైనాన్షియల్ దేవా సమృద్ధి ప్రతి ఒక్కరు అనుభవించినాక ప్రతి ఒక్కరు సమృద్ధి మేము దేవా మీ రాజ్యానికి అనేకలకు ఇచ్చే వ్యక్తులుగా రాష్ట్రం దేశానికి ఇచ్చినట్టు తండ్రి అభిషేకించి దివ్యజ్ఞానాన్ని బట్టి అభిషేకించి మీ కృపని బట్టి అభిషేకించి ప్రేమతో నిండి అభిషేకించి తండ్రి అందరిని లేవనెత్తమో తండ్రి.
ఓహే డాబా కరబిన సువరు కోడిమి క్రిస్తు పత్రులుగా మేమందరి హృదయనాకత్తండి సౌర్యవాసన ఉండినాకత్తండి ప్రేమ మందిర ఆత్మ నుండి ప్రవేశనాకత్తండి ఓహే డాబా కరబిన సువరు కోడిబిడే మాకు సెలబ్రేషన్ జీవితం అనుగ్రహించాడు అన్నారు జయ జీవితం అనుగ్రహించండి సుధీస్తున్నాం తండ్రి హోటల్ నుండి విడిపించినట్టు వందనాలు తండ్రి గొప్ప జయం గ్రేట్ విక్టరీ మీ మరణం పునరుద్ధానం ద్వారా మాకు అనుగ్రహించినట్టు వందనాలు నూతన దిబ్బదన ద్వారా నిత్య ప్రేమ నిత్య దిబ్బదన మాతో మీరు చేసినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి నిత్యం నేను మీరు మనందరం దేవుని అనుభవించాలని మీరు కోరుతున్నట్టు శుధిస్తున్నాం అదే మా అందరి జీవితంలో అనుదినం జరుగుతున్నట్టు శుధిస్తున్నాం తండ్రి వ్యక్తంగా దావేస్తున్నాం మా రాష్ట్రం దేశం కూడా ప్రభు మీ నామలు దీవిస్తున్నాం తండ్రి అందరూ మీ ప్రేమ గ్రహించినాక అందరూ నిత్య రక్షణ పొందినాక అందరూ ఆత్మలో సత్యంలో ఆమె ఆరాధన చేసే వ్యక్తులుగా హోలీ స్పిరిట్ మీరే మార్చము తండ్రి మా రాష్ట్రం దేశంలో పరిశుద్ధాత్మగా మీరు లోతుగా శక్తివంతంగా బలంగా తండ్రి మీరు పనిచేస్తున్నట్టు మేము ఆరాధిస్తున్నాం తండ్రి మట్టి దేవతలు ఎల్లప్పుడూ తండ్రి మా రాష్ట్ర దేశంలో బలంగా పనిచేస్తున్నట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ ఫాదర్ తండ్రి మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రజలను మమ్మల్ని మీరు చూస్తున్నట్టు వందనాలు తండ్రి మీ కనులు ఎల్లప్పుడూ మా మీదే అందరి మీద ఉన్నట్టు ఆరాధిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ ఫాదర్ దేవా మీరు ఎత్తంగా దభిస్తున్నాం యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్